యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 21వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యము. కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమగును, ఇదే యెహోవా వాక్కు. నీవు దేనిని బట్టి చింతపడకుము, నీ భారమంతా మోయువాడు యెహోవాయే. ఆ దేవాది దేవుడు నీకు గొప్ప మనశ్శాంతిని, సమాధానమును, సంతోషాన్నిస్తాడు. ప్రార్థించేవారు దేనిని బట్టి భయపడకూడదు. మీరు ఎందు నిమిత్తము దుఃఖంతో ఉన్నారో, వేదన చెందుతున్నారో, ఏదైనాను దానిని బట్టి దిగులు చెందకండి. మీ దుఃఖము సంతోషముగా మారును. శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ కన్నిటిని నాట్యముగా మార్చే దేవాది దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. బలహీనతల వైపు చూసి కృంగిపోకుము, బలపరిచే దేవునికి ప్రార్థించుము. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు దేవుని సన్నిధిలో మీ సమస్యను బట్టి ప్రార్థించుము. దేవుడు ఖచ్చితంగా విజయాన్నిస్తాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.